గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. వేణు గురించి సృజన చెప్పింది. సో షీ టాక్ అబౌట్ టోటల్ స్పిరిచువల్ ఎవల్యూషన్. బట్ మాకు వేణుగోపాల్ రెడ్డికి అలా ఫ్రెండ్షిప్ ఎలాంటిదంటే మీకు చాలామందికి గుర్తులేదు. ఫస్ట్ హైదరాబాద్లో స్పిరిచువల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన సొసైటీ స్టార్ట్ చేసిన తర్వాత న్యూటన్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత మనం ఎట్లా స్పిరిచువాలిటీ పబ్లిక్లోకి త్వరగా తీసుకెళ్లాలనే ఇంటెన్షన్ తోటి మీరు ఎవరు తెలియకపోవచ్చు, ఒక చిన్న చాట్ అంటే మన పానీపూరి బేల్పూరి అమ్ముతారు కదా, అది స్టార్ట్ చేశారు వేణు సీను న్యూటన్ అందరం అక్కడ. నేను కూడా అక్కడ దాన్ని ఏమంటారు పానీపూరిలో నీళ్ళు పోసిన వాళ్ళమే అక్కడ. సో అంటే దే వర్క్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్, అంటే కింద గ్రౌండ్ లెవెల్ నుంచి. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తున్న ఈ పోస్టర్లు లేకపోతే కర్తాలు బెంగళూరు ఇవన్నీ కాదు లైఫ్. సో రియల్ లైఫ్ అనేది, నిజమైన జీవితం అనేది ఎక్కడి నుంచి మొదలవుద్దంటే రూట్ నుంచి చూస్తే మీకు వేణు ఏం చేశాడు వర్క్, అందరు ఎలా వర్క్ చేశారు. వేణైతే నేను వీళ్ళందరూ చూసి ఇప్పుడు నేను కర్నూలు నుంచి నేను బిజినెస్ చేస్తూ వచ్చేటప్పుడు బాగా ఎవరీ ఫ్రీక్వెంట్ వచ్చాను. వీళ్ళంతా పానీపూరి అమ్ముతుంది, ఏమి కర్మరా మనకు ఇలా పానీపూరి అమ్ముతున్నాం, పాంప్లెట్లు పంచుతున్నాం. పానీపూరి అమ్ముతూ పానీపూరి ఇస్తూ ఆ స్పిరిచువల్ పాంప్లెట్లు పంచేవాళ్ళం. ఈవెన్ పత్రిసార్ కూడా వచ్చి ఇక్కడ మీకు అందరికి తెలుసా ఆ విషయం? ఎవరికన్నా మీకు తెలియదు. ఇప్పుడు మీరు మా బిల్డింగ్లు లేకపోతే పెద్ద పెద్ద పిరమిడ్లు చూసి ఏదో ఉంది అనుకోకండి. సో యూ స్టార్ట్ అక్కడి నుంచి. సో వేణు అప్పుడు అంటే వేణుకు మాకు ఒక 5-6 years గ్యాప్ ఉండొచ్చు, కానీ బట్ ఈ వర్క్ ఫర్ ద ఏజ్ ఆఫ్ నాకు నియర్లీ 21 సంవత్సరాల నుంచి ఆయన స్పిరిచువల్ వర్క్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడు వేణుతో మేము జోకులు వేస్తుంటే, వేణు ఏదో నువ్వు చేస్తున్నావు, నాకైతే అప్పుడప్పుడు నవ్వొస్తుంటుంది అది. బికాజ్ ఎందుకంటే ఇది ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్. సో మామూలుగా ఆలోచన ఉండేది కాదు ఆయనది. మేమంతా కూడా అప్పుడప్పుడు భూమి మీద ఉండేవాళ్ళం, వేణు ఎప్పుడు భూమి మీద ఉండేవాడు, పైన ఉండేవాడు. అరే బాబు జీవితం పైన కాదు కింద కూడా ఉందని చెప్పేవాళ్ళం. కాకపోతే వేణు మేము కలిసి ఫస్ట్ ట్రెక్కింగ్ కూడా వేణు మేము హిమాలయస్కి వెళ్ళాము, లదాఖ్ అదంతా. ఒకటేమంటే ఇప్పుడు అందరు చెప్తున్నట్లు వేణు వెళ్ళిపోయాడు కాబట్టి హ్యాపీ, సృజాన్ చెప్పినట్లు. బట్ నేను అంత స్పిరిచువల్గా ఎదలేదు. కాకపోతే వేణుకుతో మాకున్న ఫిజికల్ అటాచ్మెంట్, యూ లూజింగ్ ఫిజికల్ అటాచ్మెంట్ అలాట్. మేము ఎప్పుడు బెంగళూరుకి వచ్చినా, నేను హైదరాబాద్కి వచ్చినా, మేము గంటలు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళము, చేసేవాళ్ళము. బట్ అది మనిషి స్పిరిచువల్గా ఎదగాలన్నా ఏమన్నా కూడా దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ దేహం ఉన్నప్పుడు అన్నీ చూస్తూ అన్నీ చేయగలము. సో ఆ దేహం లేనప్పుడు సార్ డెఫినెట్గా ఆ ఎమోషన్స్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, డెఫినెట్గా ఫీల్ అవుతున్నాము. సో సృజనకున్నంత ధైర్యం అయితే నాకు లేదు రియలీ. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్.